హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తానండి. నేనైతే కిలో చికెన్ తీసుకుంటున్నాను. ఇది కుక్కర్లో పెట్టి బాయిల్ చేసిన తర్వాత చికెన్ ఫ్రై చేసి దమ్ ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తాను డీటెయిలింగ్ అని. చూసేసేయండి. ఇది చిన్నపిల్లలైనా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయినా మెత్తగా ఉంటాయి కాబట్టి పీసెస్ క్రిస్పీగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చూసేసి ఇంకెక్కడ వచ్చేసి చికెన్ నీట్గా కడుగు పెట్టుకోలేను. కడుగు పెట్టుకున్న చికెన్లో ఉప్పు అండ్ కారం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక గిన్నెలో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇట్లా గిన్నెలో పెట్టిన తర్వాత ఒక పక్కన కుక్కర్లో వేడి నీళ్ళు అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన వాటర్లో ఈ గిన్నె పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ 4 విజిల్స్కి చికెన్లో అయితే వాటర్ కూడా వస్తుందండి. డైరెక్ట్ ఆ వాటర్తో పాటే మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. 4 లేదా 5 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది. కిలో చికెన్ కాబట్టి 4 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ 4 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. అండ్ మిర్చి కూడా కట్ చేద్దాం. ఇంకెక్కడ చికెన్లోకి అయితే 4 ఆనియన్స్ తీసుకొని చిన్నగా షార్ప్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అంది ఆనియన్స్ కట్ చేస్తుంది ఏంటి అనుకోవద్దు. ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీకి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి, కొంచెం గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇట్లా ఆనియన్స్ యాడ్ చేసుకుంటేనే చికెన్ మంచిగా క్రిస్పీగా వస్తుంది. లేదంటే గట్టిగా అవుతుంది జస్ట్ చికెన్ మాత్రం ఫ్రై చేసుకుంటే. అందుకనేసి ఇట్లా ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి పక్కకి. ఇక్కడ ఆనియన్స్ కట్ చేయడం కూడా అయిపోవచ్చిందండి. ఇక్కడ బిర్యానీలోకి అయితే రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్, ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రైకి అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి అండ్ ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అయితే కలర్ కోసం కొంచెం మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కంపల్సరీ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. కాకపోతే తక్కువ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేయాలి. అది అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకోవాలి. ఫ్రై కాబట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. అదే కర్రీకి తీసుకోవాలంటే ఇదే స్టైల్లో షుగర్ యాడ్ చేసుకోవద్దు, తీయగా వస్తుంది. షుగర్ వేసుకోవడం వల్ల ఈ కలర్లోకి వస్తుందండి ఆనియన్స్ అయితే. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే ఇట్లా బాయిల్ అవుతుంది. మీకు చూపించడం కోసం కట్ చేద్దాం అనుకుంటే చాలా వేడిగా కాలిపోతుంది. స్పూన్ పెట్టి కట్ చేయడానికి అయితే ట్రై చేసినాం మీకు చూపించడం కోసం. చూడండి అట్లా మెత్తగా అయితే అవుతుంది చికెన్. ఇందులోకి వాటర్తో పాటే చికెన్ యాడ్ చేసుకోవాలి. మనం చికెన్లో అయితే వాటర్ ఏమి యాడ్ చేయం. కాకపోతే చికెన్లో ఉన్న వాటర్ దిగుతుంది కాబట్టి ఆ వాటర్తో పాటే మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం చికెన్ ఫ్రై అయితే ఆయిలీగా కనిపిస్తుంది. కాకపోతే అదేమో ఆయిల్ ఏమి ఉండదండి. ఇట్లా బిర్యానీలో వేసుకోకపోయినా జస్ట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది. దీనికి కాంబినేషన్ రసం ఏమైనా చేసుకుంటే డెడ్లీ కాంబినేషను. ఇది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయిన తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకుని సిమ్లీలో పెట్టుకుని పక్క స్టవ్లో పెట్టుకున్నాను. పక్కన పెట్టుకోవాలి పక్క స్టవ్ మీద. ఇక్కడ బిర్యానీ కోసం అయితే తాలింపు వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని కొంచెం గీ వేసుకుంటే బాగుంటుందని గీ కూడా యాడ్ చేసుకున్నా. ఇక్కడ మా బుడతలు అయితే గుర్రుమని చూస్తున్నారు. దీంట్లో కూడా గీ వేయాలా మమ్మీ అన్నట్టు. హోల్ గరం మసాలా
అండ్ మిర్చి ఆనియన్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా అయితే బాగా మగ్గనిచ్చిన తర్వాత ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే హోల్ గరం మసాలా మనం ముందే వేసుకున్నాం కాబట్టి జస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి కిలో చికెన్కి కిలో పావు రైస్ అయితే తీసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత పక్కనే ర్యాండమ్గా చికెన్ కూడా అవుతుంది. ఇంకా రైస్లోకి కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు సగం రైస్ అయితే తీసుకోవాలి ఒక గిన్నెలోకి. రైస్ అయితే తీసుకుంటున్నానండి. దాని తర్వాత 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. మనం చికెన్ ఫ్రై పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ చేయడానికి రీజన్ ఏంటంటే నా పెద్ద కొడుకు ఇద్దరు ఫ్రెండ్స్ నీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారంట, మమ్మీ నీ బిర్యానీలు దంచేస్తున్నావంట, చేసి పెడతావా అని అడిగితే ఏదో టెంప్టింగ్ కొద్దీ చేసి పెడతానంటే 2 నెంబర్స్ అన్న కాస్త 6 నెంబర్స్ని తీసుకొచ్చాడండి మా బుడతడు ఇంట్లో. ఏం చేస్తాం, ఇంక చేసి ఒప్పుకున్న దానికైతే వండి పెట్టాలి కదా, పెట్టనమాట. ఇంకా మనం తీసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని దానిపైన మిగతా చికెన్ ఫ్రై కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఫైనల్గా చెప్పండి బిర్యానీ రెడీ అవ్వండి. మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ విత్ థమ్స్ అప్. విత్ బిర్యానీ అయితే నో వర్డ్స్ టు సే. నువ్వు చెప్పిందమ్మా. సూపర్. ఇంకెక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఆటలు అయితే స్టార్ట్ చేశారండి. ఆటలు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఇగో మా పెద్ద బాబు క్రికెట్ టీం అంట, వీళ్ళకి వచ్చి ఆంటీ వీడియో షూట్ చేయండి ఆంటీ అని అడిగి మరీ తీపించుకున్నారండి ఇది వీడియో. ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఐస్ క్రీమ్లు తెచ్చుకొని తింటున్నారు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.